ఎవరైతే నీ మార్గంలో ముళ్ళు జల్లి నీకు అపకారం చేస్తారో వారికి పూలు జల్లి ఉపకారమే చెయ్యి. నీ మార్గంలో పూలకి పూలే వస్తాయి, వారికి ముళ్ళే వస్తాయి. అర్థం ఏంటంటే అపకారం చేసిన వాడికి నువ్వు ఉపకారం చేయి. నీకు ఉపకారమే జరుగుతుంది, వాడికి అపకారం జరుగుతుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక ధర్మ సూక్ష్మం కబీర్ మహాశయుడు బోధించాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు. సృష్టిలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, సృష్టి నియమాలు తెలుసుకున్నవాడు, సృష్టిలో జరుగుతున్నవి ఎంతో అధ్యయనం చేసేవాడు. ఆయన చెప్పాడు అంటే అక్షర సత్యం, అలాగే జరిగి తీరుతుంది, దానికి తిరుగు లేదు. లోకంలో అప్పటిదాకా ఎదురు చూసే ఓపిక లేదు. అలాంటి వాళ్ళకి వెంటనే ప్రతిచర్య జరగాలని, కానీ జ్ఞానమున్న యోగులు ఇది అర్థం చేసుకుని ఓపిక పడతారు. ఖచ్చితంగా కబీరు చెప్పినట్టే జరుగుతుంది. అపకారం చేసిన వాడికి అపకారమే జరుగుతుంది, ఎదురు చూసిన వారికి అపకారమే జరుగుతుంది. ఎందుచేతనంటే ఈ సృష్టిలో ఎవరు ఏమి చేసినా ప్రతిదీ గమనించబడుతుంది. వారి పనులు కానీ మాటలు కానీ గమనించబడమే కాదు, రికార్డు చేయబడతాయి. రికార్డు చేయబడమే కాదు, సమయ సందర్భానుసారంగా దాని ఫలితం కూడా ఇవ్వబడుతుంది. మీరు బుద్ధుణ్ణి తీసుకున్నట్లయితే ఆయన పెదనాన్నగారి కుమారుడు దేవదత్తుడు బుద్ధుడి మీద ఉన్న కోపంతో ఎన్నో రకాలుగా అవమానించాడు. బుద్ధుడి మీద ఉన్న కోపంతో కక్ష తీర్చుకోవాలని చూశాడు, కానీ బుద్ధుడిని ఏమీ చెయ్యలేకపోయాడు. బుద్ధుడు ఏమి చేసినా ఏమీ మాట్లాడి ఏమీ అనలేదు, ఏ ప్రతీకార చర్య చేయలేదు. దేవదత్తుడే బుద్ధుని మార్గంలోకి రావడం జరిగింది.